హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము SQL క్వరీస్ యూజింగ్ ద కన్వర్షన్ ఫంక్షన్స్ గురించి డిస్కషన్ చేస్తాను. ఒక డేటా టైప్ ని వేరే డేటా టైప్ లోకి ఎలా చేంజ్ చేయాలి బై యూజింగ్ ద కన్వర్షన్ ఫంక్షన్స్ అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయమాకండి, వీడియోని కంప్లీట్ గా చూడండి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఇలా SQL ఓపెన్ చేసిన తర్వాత మనం వచ్చేసరికి కన్వర్షన్ ఫంక్షన్ లో టు నెంబర్ లోకి కన్వర్ట్ చేసే ఫంక్షన్ ని ఫస్ట్ చూద్దాం. దానికోసం ఒక చిన్న టేబుల్ ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ num of age varchar of 15 అంటే కేవలం ఒక కాలం మాత్రమే క్రియేట్ చేశాను. అది కూడా ఏజ్ వచ్చేసరికి నెంబర్ అయితే నేను క్యారెక్టర్ టైప్ ఇచ్చాను. టేబుల్ క్రియేటెడ్. దీని లోపలికి ఇప్పుడు నేను ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ num values వాల్యూస్ ఆఫ్. నేను స్ట్రింగ్ తీసుకున్నాను కాబట్టి ఏజ్ ని కూడా స్ట్రింగ్ లోకి ఇవ్వాలి. అందుకోసం సింగిల్ కోట్స్ 25 ఇచ్చాను. వన్ రో క్రియేటెడ్. ఇప్పుడు దీన్ని చూద్దాం మనం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ num. చూడండి, మనకి ఏజ్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ అలైన్మెంట్ వచ్చింది. లెఫ్ట్ అలైన్మెంట్ వచ్చింది అంటే అది స్ట్రింగ్ అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం వచ్చేసరికి దీంట్లో ఎక్సెల్ లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఎక్సెల్ తీసుకున్నాను. ఎక్సెల్ లోపల ఒక నెంబర్ ని ఎంటర్ చేశాను. అది మనకి రైట్ సైడ్ వెళ్ళిపోయింది. ఒక నెంబర్ అనేది న్యూమరిక్ ఏదైనా మనం నెంబర్ ని ఎంటర్ చేస్తే ఆ ఎలిమెంట్ అనేది రైట్ సైడ్ వెళ్ళింది. అదే వచ్చేసరికి రాజేష్ ఇచ్చాను. ఇది స్ట్రింగ్ కాబట్టి నాకు లెఫ్ట్ సైడే ఉండింది. ఇది స్ట్రింగ్ కాబట్టి లెఫ్ట్ సైడే ఉండింది. అలాగే ఇప్పుడు మనం ఇచ్చిన ఏజ్ అనేది నేను వచ్చేసరికి స్ట్రింగ్ గా తీసుకున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి దానికి న్యూమరిక్స్ లోకి కన్వర్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏజ్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది. అంటే మనం ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఏజ్ అనే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం వచ్చేసరికి న్యూమరిక్స్ లోకి కన్వర్ట్ చేద్దాం. న్యూమరిక్స్ లోకి కన్వర్ట్ చేస్తాం. దానికోసం మనం యూజ్ చేసే ఫంక్షన్ వచ్చేసరికి టు నెంబర్ అనేది మనము యూజ్ చేస్తాము. ACLECT సెలెక్ట్ టు నెంబర్ ఏజ్ ఫ్రమ్ num. చూడండి, ఇప్పుడు పైన వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇక్కడ. అదే ఇక్కడ వచ్చేసరికి రైట్ సైడ్ కి వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ లోకి డేటా అనేది ప్లేస్ అయిందంటే అది స్ట్రింగ్ టైప్ అయి ఉండిద్ది. అదే నెంబర్ అయితే న్యూమరిక్స్ అయితే డైరెక్ట్ గా దాని డేటా టైప్స్ అది వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చింది. మనం ఏం చేసాము, టు నెంబర్ అనేది ఏజ్ మీద అప్లై చేసాము. ఇప్పుడు వచ్చేసరికి ఇది మనకి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అని చెప్పొచ్చు. దీన్ని కావాలంటే అది ఇంప్లిసిట్ కన్వర్షన్ కూడా చేసుకునేది. ఇంప్లిసిట్ కోసం మనము సెలెక్ట్ ఏజ్ ఇంటూ 2 ఫ్రమ్ num. ఇది ఇంప్లిసిట్ గా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకునేది. దిస్ ఈజ్ అబౌట్ ద టు num. ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో స్ట్రింగ్ ని నెంబర్ టైప్ కిందకి కన్వర్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి టు క్యార్ గురించి మాట్లాడదాం. టు క్యార్ గురించి ఇక్కడ వచ్చేసరికి మనము డేట్ ని తీసుకుందాము. డేట్ డేటా టైప్ ని మన క్యారెక్టర్ డేటా టైప్ కిందకి కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి
SELECT select to char sysdate సిస్టమ్ లో ఉన్న డేటా date month year from the year. చూడము ప్రెజెంట్ ఏదైతే డేట్ ఉందో 23 ఫిబ్రవరి 2025. మనం ఇక్కడ డేటా టైప్ ఏదైతే ఉందో సిస్టమ్ లో ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ ని నేను ఎలా కన్వర్ట్ చేశానంటే ఈ ఫార్మేట్ లో తీసుకొని దాన్ని క్యారెక్టర్ కింద దట్ మీన్స్ స్ట్రింగ్ కిందకి కన్వర్ట్ చేసి ప్రింట్ చేయించాను. మనం దీని మీద వచ్చేసరికి ఇంకా కొన్ని ఆపరేషన్స్ కూడా మనము చేయొచ్చు, చేంజెస్ అనేది కూడా చేయొచ్చు. అది కూడా చూద్దాం మనం ఒకసారి. సేమ్ సెలెక్ట్ టు char సిస్టమ్ డేట్ మంత్ అండ్ ఇయర్. అలాగే వచ్చేసరికి క్లియర్ గా మనకు కావాల్సి ఉంటే డే మంత్ ఇయర్ క్లియర్ గా ప్రింట్ చేసింది. ఫ్రమ్ ది ఇయర్ చూడండి, రిజల్ట్ చూడండి. 23 ఫిబ్రవరి 2025 సండే ఫిబ్రవరి 2025 క్లియర్ గా మనకి ఈ ఫార్మాట్ లో వచ్చేసింది. ఏ డేట్ చెప్పింది, మంత్ చెప్పింది, ప్లస్ వచ్చేసరికి ఇయర్ కూడా చెప్పేసింది. ఇంకా దీని మీద ఇంకా మనం ఆపరేషన్స్ చేయొచ్చు. ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి డేట్ మంత్ ఇయర్ ఇచ్చేసాను. దాని తర్వాత కావాలంటే మనము ఫస్ట్ డబ్ల్యూ ఎంటర్ చేశాను. డబ్ల్యూ మీన్స్ ద వీక్ ఆఫ్ ద మంత్. ఆ మంత్ లో ప్రెజెంట్ ఏ వీక్ లో ఉన్నాము. డబ్ల్యూ ప్రెస్ చేస్తే వీక్ ఆఫ్ ద ఇయర్, ఆ ఇయర్ లోపల ఏ వీక్ లో ఉన్నాం మనం. అలాగే వచ్చేసరికి డబ్ల్యూ ప్రెస్ చేస్తే పాస్ట్ 10 years లో డైరెక్ట్ గా పాస్ట్ 10 years తీసుకొని ఆ 10 years లో ప్రెజెంట్ ఏ వీక్ లో ఉన్నాం అనేది మనకి క్లియర్ గా ఇచ్చిద్ది. ఫ్రమ్ ది ఇయర్ చూడండి క్లియర్ గా సండే ఇచ్చింది ఫిబ్రవరి 2025. ఫస్ట్ వచ్చేసరికి వీక్ ఆఫ్ ద మంత్, వీక్ ఆఫ్ ద ఇయర్, పాస్ట్ 10 years లో ఏ వీక్ అనేది ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చింది. ఇంకా వచ్చేసరికి డే ఆఫ్ ద వీక్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ సింటాక్సే, కొంచెం యాడ్ చేసుకుంటా వెళ్తున్నాను. సింగిల్ డి తీసుకుంటే డే ఆఫ్ ద వీక్, అదే డి తీసుకుంటే డే ఆఫ్ ద మంత్, అదే డి తీసుకుంటే 3 times డే ఆఫ్ ద ఇయర్. ఫ్రమ్ ది ఇయర్ చూడండి మనకి ఇక్కడ క్లియర్ గా డే ఆఫ్ ద వీక్, డే ఆఫ్ ద మంత్, డే ఆఫ్ ద ఇయర్ కూడా నాకు లాస్ట్ లో ఇచ్చేసింది. అలాగే దాని ముందు తీసుకుంటే వీక్ ఆఫ్ ద మంత్, వీక్ ఆఫ్ ద ఇయర్, పాస్ట్ 10 years నుంచి ఈ వీక్ ఏ నెంబర్ లో మ్యాచ్ అయ్యేది అది, ప్లస్ వచ్చేసరికి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ని ఫుల్ ఫామ్ లో చేసేసి సండే ఫిబ్రవరి 2025 క్లియర్ గా ఇచ్చింది. ఇక్కడ మనం ఏం చేసామంటే డేట్ ని క్యారెక్టర్ స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసాం. డేట్ ని క్యారెక్టర్ స్ట్రింగ్ లోపలికి మనం
ఫైనల్ వచ్చేసరికి టు డేట్ అనే కన్వర్షన్ మిగిలింది. ఈ డేట్ అనే కన్వర్షన్ ఏం చేసిద్ది అంటే క్యారెక్టర్ ఫార్మాట్ లో ఉన్న డేటాని డేట్ ఫార్మాట్ లోకి చేంజ్ చేసింది. ఓకే, చూద్దాం ఎలాగో. సెలెక్ట్ టు డేట్ 23 FEB 2025 కామా మళ్ళీ స్ట్రింగ్ టైప్ వేస్తున్నాను. డేట్, మంత్, ఇయర్, ఫ్రమ్ ఇయర్. చూడండి మనకి క్లియర్ గా వచ్చేసరికి మనము స్ట్రింగ్ ఇచ్చినా కూడా అదేం చేసిందంటే డేట్ లోకి కన్వర్ట్ చేసి ఇచ్చింది. అదే మన ఫ్యాకల్టీ టేబుల్ లాస్ట్ ఏదైతే ఫ్యాకల్టీ టేబుల్ తీసుకున్నామో ఒక్కసారి చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. చూడండి 6 rows అనేది మనం ఇన్సర్ట్ చేసాము సేవ్ డేట్ లోను. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏదైతే డేటా టైప్ ని యూస్ చేసామో డేటా కన్వర్షన్ యూస్ చేసామో దాన్ని దీని మీద మనం అప్లై చేస్తే మనకు వచ్చేసరికి 6 times సేమ్ డేటా అనేది ప్రింట్ అయింది. దట్ మీన్స్ సేమ్ డేట్ అనేది ప్రింట్ అయింది. ఒకే రోజు 6 rows ని మనము ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఒకసారి చూద్దాము. సెలెక్ట్ టు డేట్ 23 February 2025 డేట్, మంత్, ఇయర్, ఫ్రమ్ ఫ్యాకల్టీ. చూడండి ఇక్కడ వచ్చేసరికి మనము ఫ్యాకల్టీ అని ఇచ్చిన తర్వాత ఒకే రోజున ఇది మొత్తం మనం ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఒకే టైంలో ఆ డేట్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. ఇక్కడ మన స్ట్రింగ్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని డేట్ యొక్క డేటా టైప్ లో కన్వర్ట్ చేసి మనకి చూపించింది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.